ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 354వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 20. వర్తమానం పేరు బండ నుండి నీరు. బండ నుండి నీరు. ఫిబ్రవరి 24, 1955. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 56 వచనములు. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందును అని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. వర్తమాన పేజీ చదువుకుందాం. మనిషి ఎల్లప్పుడూ తన్ను తాను రక్షించగలిగిన మార్గమును వెతుకుచుంటాడు. అది అతనిలోనే ఉన్నది. అది అతని స్వభావము. ఏదైనా తోటలో తాను నశించిపోయాను అని తెలుసుకున్న వెంటనే అతడు తన కొరకు ఒక మతము తయారు చేసుకునేను. అంజూరము ఆకులతో కచ్చడములు చేసుకుని ధరించెను. అవ్వ అందమైనది అని నేను ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? చూసారా, నేను ఈ కార్యముల గురించి ఎందుకు తలంచను? మానవుని మరకలు 4000 సంవత్సరాల తర్వాత, అవును 6000 సంవత్సరముల తర్వాత కూడా మానవుడు తన పాపములను తన యోగ్యతల ద్వారా కప్పుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. అతడు మాంసము తినుట మానివేయును. అతడు అనేక రకములైన దినములు పాటించును. తన్ను తాను నలగగొట్టుకునుచున్నాడు. తన్ను తాను రక్షించుకొనుటకు ప్రతి దానిని అతడు ప్రయత్నించును. కానీ అది మూర్ఖుడు కూడా తప్పిపోలేనంత సులువైనది. అది నిజము. బైబిల్ ఆ విధంగా చెప్పాను. విశ్వాసము ద్వారా కృప వలన మీరు రక్షించబడితిరి. అతడు ఏదో మర్మయుక్తమైన కాంతులు శబ్దములు వినుట ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నాడు. బహుశా దానిని ఎవరో చూసి ఉండవచ్చును. దాని భావము అందరూ చూడాలని కాదు. కేవలము దానిని నమ్ముము అంతే. దేవుడు నిన్ను క్రీస్తులో ప్రవేశపెట్టును. నీకు ఏది ఉత్తమమైన స్థానము అని ఆయన తలంచునో అక్కడ నిన్ను పెట్టును. నీ పిలుపులో నమ్మకముగా నిలువుము. మరొకరి పిలుపును పొందుటకు
ప్రయత్నించవద్దు. నీ సొంత పిలుపులో నిలిచి ఉండుము. నీవు గృహిణివైతే గృహిణిగా నిలిచి ఉండుము. నిన్ను దేవుడు దేని కొరకు పిలిచినో దానిలో నిలిచి ఉండుము. నిన్ను ఎక్కడ ఉంచి వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఒకసారి ఆయన అన్నా అనే వృద్ధురాలిని కలిగి ఉండెను. ఆమె గృహిణి. ఆమెను ఎక్కడ పెట్టాలో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమెతో ఆయన ఏమి చేయును? ఒకసారి ఆయన మరియా అనే వ్యక్తిని కలిగి ఉండెను. నీవు ఆయనను చేయనిస్తే ఆయన తన చిత్తమును నెరవేర్చును. దీనుడివై ఆయనకు లోబర్చుకునుము. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.